సోషల్ మీడియాలో సెల్ఫీస్ తీసుకునేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ కూడా పీస్ సైన్ పోజెస్ అనేవి ఇస్తుంటారు. బట్ రీసెంట్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ప్రకారం ఈ ఇన్నోసెంట్ లుకింగ్ పోజ్ అనేది ఫ్యూచర్లో చాలా డేంజరస్ అని చెప్తున్నారు. ఈ టాపిక్ గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. పోస్టులు చేస్తున్నారో అప్పుడు హై రిజల్యూషన్ ఫొటోస్ వల్ల అలాగే ఏఐ టెక్నాలజీ హెల్ప్ తో మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీనివల్ల మీ యొక్క డేటా అనేది ఈజీగా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చాలా మంది మీ ఫింగర్స్ కెమెరా వైపు క్లియర్ గా కనిపించేటట్లు పెట్టి ఇమేజెస్ దిగుతూ ఉంటారు. ఏ టూల్ ఫింగర్ ప్రింట్ లైన్స్ ని జూమ్ చేసి షార్పెన్ చేయగలవు. ఎస్పెషల్లీ క్లోజ్అప్ సెల్ఫీస్ దగ్గర, హెచ్డి ఫొటోస్, అలాగే గుడ్ లైటింగ్ దగ్గర, ఫ్రంట్ ఫేసింగ్ ఫింగర్స్ దగ్గర ఇలాంటి ఫొటోస్లో ఫింగర్ ప్రింట్ డీటెయిల్స్ అనేవి విజిబిలిటీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ అనేవి బయోమెట్రిక్ డేటా, అంటే పాస్వర్డ్ మార్చొచ్చు కానీ ఫింగర్ ప్రింట్ అస్సలు మార్చలేం. కాబట్టి ఫింగర్ ప్రింట్ డేటాని ఒకసారి కాపీ చేసామంటే మన యొక్క ఫోన్ అన్లాక్ అవుతుంది, మన యొక్క బ్యాంకింగ్ డీటెయిల్స్ మొత్తం లాగేసుకుంటారు, మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయి. అలాగే ఫేక్ బయోమెట్రిక్ యాక్సెస్ లాంటివి థియరిటికల్గా పాసిబిలిటీ అవుతాయని ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. చాలా మందికి ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా అనే డౌట్ రావచ్చు. ఎస్, రియల్లీ పాసిబుల్. ఎందుకంటే జపాన్లో రీసెర్చర్స్ ఆల్రెడీ ఇయర్స్ క్రితమే డెమాన్స్ట్రేషన్ చేశారు. రీసెంట్ ఏఐ టూల్స్ వల్ల బ్లర్రీ ఫింగర్ ప్రింట్స్ కూడా క్లియర్ చేయడం ఈజీ అవుతుందని చెప్తున్నారు. కానీ సెల్ఫీ అని డేంజరస్ అని చెప్పట్లేదు. పీస్ సైన్ పోజెస్ అనేవి మానేయండి అని చెప్తున్నారు. నార్మల్ యూజర్స్ అనేవారు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్గా హై క్వాలిటీ క్లోజ్అప్ ఫొటోస్ మాత్రమే రిస్క్ ఎక్కువ ఉంటుందని సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. మీరు పీస్ సైన్ ఫొటోస్ దిగినా సరే సైబర్ సెక్యూరిటీ నుంచి సేఫ్ అయ్యే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అవాయిడ్ సూపర్ క్లోజ్అప్ పీస్ సైన్ సెల్ఫీస్. అంటే సెల్ఫీస్ దిగొద్దని చెప్పట్లేదు, కానీ పీస్ సైన్ సెల్ఫీస్ దిగేటప్పుడు మరీ దగ్గరగా దిక్కండి. సెకండ్ వచ్చేసి ఫింగర్స్ డైరెక్ట్గా కెమెరా వైపు పెట్టొద్దు. థర్డ్ది పబ్లిక్ సోషల్ మీడియాలో అసలు హెచ్డి ఒరిజినల్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయొద్దు. ఫోర్త్ది సెన్సిటివ్ అకౌంట్స్కి స్ట్రాంగ్ పాస్కోడ్స్ అనేవి యూజ్ చేయండి. ఫిఫ్త్ది వచ్చేసి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ అనేది కంపల్సరీ చేసుకోండి. నేను సెల్ఫీస్ దిగొద్దని మీకు చెప్పట్లేదు, కానీ పీస్ సైన్ పోజెస్ అనేవి తగ్గించండి. సెల్ఫీ అనేది ఒక ఫన్ మెమరీ మాత్రమే, కానీ మన ప్రైవసీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి పీస్ సైన్ పోజెస్ అనేవి అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ టైం పీస్ సైన్ పోజెస్ దిగేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మనకి సెల్ఫీ కన్నా ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పీస్ సైన్ సెల్ఫీస్ ఇప్పటికీ అప్లోడ్ చేస్తారా? కామెంట్ చేయండి.